వెల్కమ్ టు ఐటీ మీడియా. సో మోకాల నొప్పుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య. ఒకప్పుడు అంటే పెద్ద ఏజ్లో చూసేవాళ్ళము, ఇప్పుడు చాలా చిన్న వయసులోనే చూస్తూ ఉన్నాము. 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే చూస్తూ ఉన్నాము. సో ఎందుకు ఈ మోకాల నొప్పుల సమస్య ఇంతలా పెరిగిపోయింది, మరి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్ గారు ఫ్రమ్ డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్, హబ్సిగూడ. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మోకాల నొప్పుల సమస్య అయితే అది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అండి. ఈ మధ్యకాలంలో అయితే మరి చిన్న వయసులోని 20 ఏళ్ళకి మాకు మోకాల నొప్పులు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అసలు ఎట్లా అండి ఈ ప్రాబ్లం అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు ఈ మోకాల నొప్పుల సమస్యను మీరు? మోకాలు నొప్పులు అనేది ఇదొక పాండమిక్ అని చెప్పుకోవచ్చు. అంటే వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య వస్తుంది. దానికి అసలు మూల కారణం చూసుకోవాలి. సపోజ్ ఒక నీ జాయింట్ పెయిన్ వచ్చింది అనుకోండి, జాయింట్లో ఏ స్ట్రక్చర్ వల్ల వచ్చే డ్యామేజ్ అయి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంటే స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్న వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వల్ల, ఆర్ ఒక వయసు పైబడిన వాళ్ళకి పెయిన్ వచ్చిందా, సో ఇవన్నీ పరిగణలో తీసుకోవాలన్నమాట. సో సపోజ్ ఒక యంగ్ పర్సన్ ఉన్నాడు, బాగా ఫిట్గా ఉన్నారు, స్టేర్స్ బాగా ఎక్కుతున్నారు, ఆర్ స్పోర్ట్స్ యాక్టివిటీ బాగా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తే ఆర్ ఎక్స్రే తీసామనుకోండి, నీ జాయింట్ అంతా బాగానే ఉంటుంది, బట్ లోపల మోకాలు చిప్ప అంటాం, పట్టెల్ల, ఆ మోకాలు చిప్ప వెనకాల ఉన్న గుజ్జు కార్టిలేజ్ ఉంటుంది కదా, ఆ కార్టిలేజ్ అరిగినా కానీ వాళ్ళకి మోకాళ్ళ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం పట్టెల్లో ఫీమోరల్ సిండ్రోమ్ అంటాం. సో పట్టెల్ల అండ్ ఫీమర్ దగ్గర ఉన్న కార్టిలేజ్ అనేది అరిగితే కూడా వాళ్ళకి నీ పెయిన్ వచ్చినట్టు భావిస్తారు. బాగా ఎక్కువసేపు నుంచుంటారు, ఆర్ మోకాళ్ళ మీద ఎక్కువ నుంచునే వాళ్ళకి, ఆర్ వంగి పని చేసే వాళ్ళకి మోకాళ్ళు అగైన్ అరగకున్నా కానీ లోపల బర్సా ఫామ్ అవుతుంది అనమాట. అంటే చెడు నీరు, ఇన్ఫ్లమేటరీ మీడియేటెడ్. సో హౌస్ మేడ్స్ నీ అంటాము, ఆర్ బేకర్ సిస్ట్ అంటాము. సో ఇవన్నీ బాగా ఇన్ఫ్లమేటరీ సూప్ అంటాం. ఇదంతా ఇన్ఫ్లమేషన్స్ మోకాలు చుట్టూ ఏర్పడడం వల్ల ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అవుతుందో అప్పుడు నర్వ్స్ అనేది ఇరిటేట్ అవుతూ ఉంటాయి. సో అగైన్ మోకాలు నొప్పిని వచ్చినట్టు అనుకుంటారు అనమాట. సో ఇట్ కుడ్ బి ఎనీ బర్సైటిస్, అంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటెడ్ పెయిన్ ఉండొచ్చు. ఇవి కాకుండా కొంతమంది స్ట్రెయినస్ యాక్టివిటీస్ ఉంటాయి, హై ఇంపాక్ట్ గేమ్స్ ఆడేవాళ్ళు, బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ ఇట్లాగా ఆడే వాళ్ళకి సెకండరీ ఆర్థరైటిస్ ఉండొచ్చు, లైక్ డ్యూ టు పెయిన్, వేర్ అండ్ టేర్ వల్ల. అంటే హై ఇంపాక్ట్ లాంగ్ జంప్ ఇట్లాంటి హై జంప్ చేయడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువై బాగా వేర్ అండ్ టేర్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ డ్యూ టు స్పోర్ట్స్ ఇంజురీ లాగా ఉండొచ్చు. ఇంకొక స్పెక్ట్రమ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా ఉంటాయి, లైక్ కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్. సో వీళ్ళలో బాడీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటుంది. అంటే వీళ్ళలో ఏమవుతుందంటే సైనోవియం అనేది బాగా ఓవర్ యాక్టివిటీ అవ్వడం, ఆర్ మన బాడీలోనే సైనోవియం మీద దాడి పడడం, అండ్ దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువై కార్టిలేజ్ అరగడం. సో వీటి వల్ల కూడా వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది.